ఈ రోజు మన పంచరామాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాను. అండ్ ఈ టెంపుల్ కట్టి మోర్ దెన్ 1200 ఇయర్స్ అయిందంట. ఈ టెంపుల్ ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి శ్రీ కొమరమ చాళుక్య భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా మనకి చాళుక్య కింగ్ భీమా గారు కట్టారు. అండ్ ఇట్స్ 9th to 10th సెంచరీలో. అంటే అప్పట్లో వాళ్ళు ఈ చాళుక్యన్ ఆర్కిటెక్చర్ అయిన స్టోన్స్ కానీ సో ఈ లేఅవుట్ లో అయితే కట్టారు. సో వాళ్ళ ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇది ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ఉన్న శివలింగం కూడా కింద నుంచి పై వరకు శివలింగం అయితే ఉంటది. అంటే మీరు ఏదైతే డోర్ చూస్తున్నారో అక్కడ నుంచి కింద వరకు, సో ఇదంతా మనకి శివలింగం అయితే ఉంటది. అండ్ ఇదే కాకుండా ఈ టెంపుల్ మనకి కార్తికేయుడు వారు జరిగినప్పుడు సో ఆ డివైన్ లో వచ్చిన శివలింగం అయితే ఈ శివలింగం. కాబట్టి కొమరమ్మ అంటే కార్తికేయ స్వామి, అండ్ భీమేశ్వర స్వామి అంటే లోపల ఉన్న శివలింగం పేరు భీమేశ్వర స్వామి. అండ్ ఇప్పటికీ ఈ స్టోన్ ఆర్కిటెక్చర్ వల్ల వాళ్ళు ఆ టైంలో ఈ ఆర్కిటెక్చర్స్ ఉండడం వల్ల ఇప్పటికీ బయట టెంపరేచర్స్ ఎంత ఉన్నా గానీ లోపల టెంపుల్ లోపల ఎలా ఉన్నా గానీ ఇప్పటికీ కూల్ గానే ఉంటది. అంటే అప్పట్లో కట్టిన ఈ రాతి కట్టడాల వల్ల లోపలంతా కూల్ గా ఉంటది. అండ్ దిస్ టైప్ ఆఫ్ స్టోన్ మ్యాసివ్ హ్యూజ్ పిల్లర్స్ కానీ, సో టోటల్ ఆర్కిటెక్చర్ అంతా 1200 ఇయర్స్ ముందు కట్టారంట. ఇది టెంపుల్ చుట్టూరునైతే మనకి కాలభైరవుడు స్వామి గుడి ఉంటది. అండ్ ఇది కాకుండా రావి చెట్టు, అండ్ అక్కడ మనకు వచ్చేటప్పటికి ఇంకొక శివలింగం అయితే ఉంటుంది. భక్తులు ఎప్పుడు మనకి అక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు కోనేట్లో వాటర్ తీసుకొచ్చి. టెంపుల్ కి ఎదురుగుండా అయితే కోనేరు అయితే ఉంటది. సో ఇది మనకి టెంపుల్ అండ్ ఇక్కడ కోనేరు అనమాట. అండ్ అప్పట్లో ఈ కోనేరుకి కూడా సేమ్ బయట ఆర్కిటెక్చర్ కూడా టోటల్ గా స్టోన్ తోనే కట్టారు. అండ్ ఇక్కడ చూడండి మీకు స్టోన్స్ అన్ని కనిపిస్తాయి, స్టోన్ ఆర్కిటెక్చర్. అండ్ ఇంత పెద్ద కోనేరు అయితే మన పంచరామ భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉంటది. అండ్ మిగతా 4 టెంపుల్స్ కూడా ఎదురుగుండా కోనేరు అయితే ఉంటది అనమాట. 9th to 10th సెంచరీలో ఎటువంటి మెషినరీ లేకుండా, ఎటువంటి లైక్ హెవీ ఎక్విప్మెంట్ మ్యాన్ పవర్స్ లేకుండా, మ్యాన్ పవర్ తో ఇదంతా కట్టింది మనుషులు కాకుండా దీనికి పెద్ద పెద్ద మిషనరీస్ ఏం వాడలేదు. ఎంత స్ట్రాంగ్ బిల్డింగ్స్, నియర్లీ 1200 ఇయర్స్ అయ్యింది. ఎంత స్ట్రాంగ్నెస్ అయితే ఉందన్నమాట. సో కామెంట్ యువర్ ఒపీనియన్. ఈ టైప్ ఆఫ్ టెంపుల్స్ చూస్తూ ఉంటే అప్పట్లో ఇంత అలా కట్టారనిపిస్తుంది నాకు.